హలో గైస్, మీరెప్పుడైనా ఏబీసీ జ్యూస్ అని విన్నారా? ఈ జ్యూస్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఫేస్లో అయితే న్యాచురల్ గ్లో లేకపోతే డీటాక్స్ జ్యూస్ ఇలాంటి రెసిపీ ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్ అండ్ సి ఫర్ క్యారెట్. సో ఈ 3 వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వాటితో పాటు కొంచెం లెమన్ అండ్ జింజర్ కూడా యూస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్, బీట్రూట్ని పీల్ చేసేస్తున్నాను. యాపిల్ మాత్రం పీల్ చేయట్లేదు, సో అలాగే వేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మొత్తం ఇవన్నీ పీల్ చేసేసిన తర్వాత బీట్రూట్ అండ్ క్యారెట్ అండ్ యాపిల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి పెట్టేస్తాను. యాపిల్ పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, కానీ క్యారెట్ అండ్ బీట్రూట్ కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు ప్రాపర్గా గ్రైండ్ అవుతాయి, లేకపోతే టైం తీసుకుంటుంది ఆర్ మనకు ఆ జ్యూస్ అనేది కంప్లీట్గా మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవ్వదు అనమాట. ఈ జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు అనమాట. డైలీ కూడా తీసుకోవచ్చు, లేకపోతే వీక్లీ 2 times ఆర్ 3 times తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు మనం మార్నింగ్ కనుక తీసుకుంటే బాడీ అనేది ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రాపర్గా మనం తీసుకున్న ఫస్ట్ మీల్ ఇదే ఉంటే బాడీ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని మీకు రిజల్ట్స్ త్వరగా వస్తాయి. సో ఇది ఒక 2 months వాడితే మీకు కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రిపరేషన్ కూడా ఈజీనే. తర్వాత ప్రిపేర్ చేసుకొని ఒకవేళ మార్నింగ్ మీకు కుదరకపోవచ్చు అన్నప్పుడు నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తాగేయచ్చు. అలా కూడా ఓకే. లేదంటే మార్నింగ్ ఫ్రెష్గా చేసుకొని కూడా తాగొచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడైతే మొత్తం అన్నీ కట్ చేసేసాను చిన్నగా, అండ్ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ అయితే వేయకండి. సో కొంచెం దానికి సరిపోయేటట్లు వాటర్ యాడ్ చేయండి. అండ్ ఒకవేళ బ్లెండర్ అవైలబుల్ ఉంటే బ్లెండర్ ట్రై చేయండి. ఎందుకంటే క్యారెట్ అండ్ బీట్రూట్లో మిక్సీతో వేస్తే కొంచెం టైం పడుతుంది, కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. అదే బ్లెండర్లో అయితే కొంచెం త్వరగానే వచ్చేస్తుంది అనమాట. సో మిక్సీ కానీ బ్లెండర్ కానీ ఏదైనా ట్రై చేయండి. బ్లెండర్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇలా ఒక 2-3 minutes ఆర్ 4 minutes అలా కొంచెం బాగా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, లైక్ ప్రాపర్గా జ్యూస్ అయిందా లేదా అని చెప్పేసి. లేకపోతే మొత్తం క్యారెట్, బీట్రూట్ అంతా ఉండిపోతుంది అనమాట, మనకి ఎక్స్ట్రాక్ట్ అంత మంచిగా రాదు. సో ఒక 4-5 times చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనము ప్రాపర్గా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో లెమన్ అనేది మనం ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ కొంచెం లిక్విడ్ ఫామ్లో వస్తున్నాయి అన్నప్పుడు లెమన్ స్క్వీజ్ చేసేయాలి దాంట్లో. లేకపోతే లెమన్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నేను జింజర్ అయితే ఫస్టే వేసేసాను. యాపిల్ అండ్ క్యారెట్, బీట్రూట్తో పాటు జింజర్ వేసేసాను. ఇప్పుడైతే తర్వాత లెమన్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం వచ్చిన క్యారెట్ ప్యూరీ ఉంటుంది కదా, మొత్తం ఆ ప్యూరీ మొత్తం ఒక ఫిల్టర్ లాంటి దాంట్లో వేసుకోవాలి. లేకపోతే ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో కూడా ఫిల్టర్ చేయొచ్చు. అదైతే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, త్వరగా వచ్చేస్తుంది. కొంచెం క్లమ్జీ అనమాట, కానీ త్వరగా వచ్చేస్తుంది. ఒకవేళ లేదు మీకు సరిపోయేంత ఫిల్టరింగ్ ఇది ఉందంటే టూల్, సో ఇది ఫిల్టర్ చేసేసుకోవచ్చు. సో ఇలా స్పూన్తో, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా అవ్వదు కదా, స్క్వీజ్ చేయలేను కాబట్టి, సో ఇలా అయితే స్పూన్తో చేస్తున్నాను. అలా ఒక 2 minutes అలా చేసిన తర్వాత కంప్లీట్గా జ్యూస్ కింద ఫిల్టర్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా తీసేసి పెట్టేస్తాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు దాన్ని అలాగే తీసుకోవచ్చు. సో యాపిల్ వేసినందుకు కొంచెం స్వీట్గా, లెమన్ వేసినందుకు కొంచెం పుల్లగా, తాగడానికి అయితే బాగుంటుంది, మరి అంత చేదుగా ఏం ఉండదు. సో ఒకవేళ మీకు అంత అలా చేదు ఉండకూడదు అంటే జింజర్ని అవాయిడ్ చేయండి, లేదా లెమన్ని అవాయిడ్ చేయండి. సో మెయిన్గా క్యారెట్ అండ్ బీట్రూట్ అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట దీంట్లో. అండ్ తర్వాత ఒకవేళ మీకు వెంటనే తాగడం ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత కూడా తాగొచ్చు, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇదైతే చాలా హెల్తీ డ్రింక్, కెన్ ట్రై. అండ్ ఒక 1-2 months ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఆ గ్లో అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఈ రెసిపీ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? సో కమెంట్లో మాకు మెన్షన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ కోడ్ HYD.